ఐడిటీవీ మన ఉనికి మన వాణి. దుబాయ్లో ప్రస్తుత పరిస్థితి మాత్రం అయోమయంగానే ఉంది. నిన్న మొన్నటి వరకు గల్ఫ్ దేశాల జోలికి రాము, అమెరికా మిలిటరీ బేసెస్ మీద ఇజ్రాయెల్ మీదే మా దాడులు తప్ప గల్ఫ్ దేశాల మీద గల్ఫ్ నగరాల మీద కాదు అంటూ చెప్పుకొచ్చిన ఇరాన్ తన రూటును మార్చి ఇప్పుడు ఒక్కొక్క నగరానికి చుక్కలు చూపిస్తూ కూడా భయపెడుతున్న పరిస్థితి. సరే, దాడులు చేస్తుందా లేదా తర్వాత అక్కడ వాస్తవిక పరిస్థితులు అయితే ప్రజలైతే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి దుబాయ్, ఖతారు, లేకపోతే బహ్రెయిన్ లాంటి నగరాలన్నీ కూడా ఇరాన్ దాడులను తిప్పుకొడుతూ కూడా మిసైల్స్ను, డ్రోన్లను ఎదుర్కొంటూ సురక్షితంగానే ఉంది, నగరాలన్నీ కూడా సేఫే అని చెప్పుకుంటూ వస్తున్నారు కొంతమంది. కొన్ని చోట్ల ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లను లేకపోతే కనుక మిసైల్స్ను, ఇంటర్సెప్టర్స్ ఎదుర్కోవడంలో వాటిని గాల్లోనే పేల్చేయడం, ఆ శకలాలన్నీ కూడా పలు చోట్ల పడటం కూడాను కొంత భవనాలు దెబ్బతిన్న మాట వాస్తవమే. కానీ భారీ స్థాయిలో అయితే ఇప్పటి వరకు కూడా ఈ గల్ఫ్ దేశాల మీద కానివ్వండి, ఈ నగరాలలో కానివ్వండి ఎటువంటి పెను విధ్వంసం అయితే ఇప్పటివరకు జరగలేదు. కానీ ఇరాన్ చేస్తున్న హెచ్చరికలు ఇప్పుడు ముదిరిపోయాయి. భారీ హెచ్చరికలు చేసిన పరిస్థితి. సౌదీ అరేబియా లాంటి దేశాల మీద కానివ్వండి, లేకపోతే ఈ ఖతర్, దుబాయ్, కువైట్ వీటి మీద కూడా తమ దాడులు తప్పవంటూ కూడా హెచ్చరిక జారీ చేస్తూ ఎవరూ కూడా, ముఖ్యంగా ఇప్పుడు సంస్థల మీద ఇరాన్ కన్నుపడింది. దుబాయ్లో ఉన్నటువంటి మేజర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఒరాకిల్ కానివ్వండి, లేకపోతే ఎన్విడియా డేటా సెంటర్స్ కానివ్వండి, సాఫ్ట్వేర్ కంపెనీలు కానివ్వండి, లేకపోతే ఈ రియల్ ఎస్టేట్ కంపెనీస్ కానివ్వండి, ఏదైతే మనీ ఇన్కమ్ బేస్డ్ జనరేట్ చేసే ఆర్థిక వ్యవస్థకు మూలాలైనటువంటివి, దుబాయ్కి పట్టు అనుకున్నటువంటివి నాశనం చేయడమే టార్గెట్గా ఇప్పుడు ముందస్తు హెచ్చరిక జారీ చేస్తూ అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల నివాసిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా హెచ్చరిక చేసింది. ఎవరు పలానా ప్రాంతాలలో ఉండకండి, పెనుదాడులు తప్పవు, ప్రజలను ముందే హెచ్చరిస్తూ ఖాళీ చేసి వెళ్ళిపోండి అంటూ కూడాను. మనందరికీ తెలిసిందే, ఫస్ట్ ఇరాన్ గల్ఫ్ దేశాల్లో ఉన్న